నమస్కారం. నా పేరు శ్రీరామోజు మురళి, 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ను. నిన్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక బడ్జెట్లో తెలంగాణకి మరోసారి మొండి చేయి చూపించడం నిరాశకరం. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతానికి ఈ కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపిస్తూ నిధులలో వాటా కేటాయించకపోవడం మన తెలంగాణ ప్రజల దురదృష్టంగా భావించవచ్చు. అదేవిధంగా మన రాష్ట్రం నుంచి సుమారు కేంద్ర ప్రభుత్వానికి రూపాయి చొప్పున వెళ్తుంటే మనకు తిరిగి 43 పైసల మాత్రమే తిరిగి రావడం. అదే ఉత్తరాది రాష్ట్రాలు అయినటువంటి బీహార్, ఉత్తరప్రదేశ్తో పోల్చుకుంటే వాటికి వాళ్ళు రూపాయి కడితే 6-7 రూపాయలు పైన వాళ్ళకు తిరిగి ఇవ్వడం ఇలాంటి పరిణామాలు చాలా బాధాకరంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదించినటువంటి గిరిజన విశ్వవిద్యాలయం అయితేమేమి, అదేవిధంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అయితేమేమి, అదేవిధంగా కాజీపేట రైల్వే కోచ్ అయితేంది, ఇలాంటి విషయాలు అసలు ప్రస్తావనకు కూడా రాకపోవడం తెలంగాణకు ఇది చాలా దౌర్భాగ్యంగా భావించవలసి ఉంటుంది. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను బీజేపీ వాళ్ళని గెలిపిస్తే కనీసం వాళ్ళు మాట్లాడకపోవడం, ఆ కేంద్ర మంత్రి పదవులలో ఉన్నటువంటి ఆ నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి తెలంగాణ కోసం పాటుపడాల్సిందిగా కోరుకుంటూ, వారి యొక్క రాజకీయాలకు మూలమైనటువంటి తెలంగాణను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దానికి వాళ్ళు రాజీనామా చేసి వాళ్ళ యొక్క పదవులను త్యాగం చేసి తెలంగాణకు ఈ మిగతా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆర్థికంగా ఇప్పుడు ఉండబడేటువంటి ప్రాజెక్టులను మళ్ళీ కేటాయించే పరిస్థితికి తీసుకురావాల్సిందిగా, తెలంగాణ వారి యొక్క అభిలాషను కేంద్రానికి తెలియజేసే విధంగా ఇక్కడ నాయకుల పనితీరు, బీజేపీ నాయకుల పనితీరు ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మనకు ముఖ్యమైనటువంటి కేంద్ర జలవనరుల ప్రాజెక్టులు కూడా ఇంతవరకు ఒక్కటి కూడా కేటాయించకపోవడం, ఇటు విషయాలలో ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా పలకకపోవడం ఇది తెలంగాణకు పట్టిన దౌర్భాగ్యంగా భావిస్తూ, ఇప్పటికైనా భారతదేశానికి పెద్దన్నగా ఉండాల్సినటువంటి మోడీ కేంద్రం ఇప్పటికైనా అన్ని రాష్ట్రాల మీద ఒకే విధమైన ప్రేమను ఒలకబోయాల్సింది ఉంటుంది. కేవలం కొన్ని రాష్ట్రాల మీదనే ప్రేమను ఒలకబోస్తూ మిగతా రాష్ట్రాలను పట్టించుకోకపోవడం ఇది చాలా దారుణం. మనం వికసిత్ భారత్ 2047 కోసం పయనిస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ రకమైనటువంటి భావజాలంతో ముందున్నటువంటి నాయకత్వం ఈ వికసిత్ భారత్ 2047 అంటే ఏంటి, కొన్ని రాష్ట్రాలకు మొండి చేయి చూపెట్టడమేనా అని మీ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు మరోసారి పునరావృతం కాకుండా తెలంగాణకు అభివృద్ధి కోసం జాతీయ పార్టీ జాతీయ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేది వివక్షత చూపించకుండా ఆ ప్రాజెక్టులు అయితేమి మిగతా విషయాలు అయితేమి ఏదైనా కూడా అందరికీ సమానంగా ఇవ్వవలసిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.